మనం ఫంక్షన్లో నుంచి మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాడు, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇస్ ద సర్జంక్షన్, డిఫైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్, దెన్ ఫైండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, ఏ టు ఫంక్షన్ అనేది సర్జంక్షన్ అంటున్నాడు. సో ఇక్కడ సర్జంక్షన్ అంటే రేంజ్ కోడొమైన్ అనేది రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని సర్జంక్షన్ అంటాం. ఇక్కడ కింద చూసినట్లయితే ఏ బి రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు. ఏలో 1,2 అనేది డొమైన్ అవుతుంది, ఏ బి అనేది కోడొమైన్ అవుతుంది. మనం ఏ నుంచి 1 టు ఏ 2 టు బి. సో బిలో ఉన్న రెండు వాల్యూస్కి ఏ నుండి రిలేషన్ ఉంది కాబట్టి అప్పుడు రేంజ్ కూడా ఏ బీనే అవుతుంది. సో ఇక్కడ రేంజ్ కోడొమైన్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది సర్జంక్షన్ అవుతుంది. అక్కడ మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్ ఇచ్చాడు. ఏ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి కాస్ వాల్యూస్ ఏమొస్తున్నాయి, కాస్ 0 ఈజ్ ఈక్వల్ 1, కాస్ 45 ఈజ్ ఈక్వల్ 1/√2, కాస్ 90 ఈజ్ ఈక్వల్ 0, 270 ఈజ్ ఈక్వల్ 0. ఇదే బి వాల్యూ అవుతుంది, ఇదే రేంజ్ అవుతుంది. సో రిమైనింగ్ ప్రాబ్లం కూడా సేమ్. సో రేంజ్ కోడొమైన్ అనేది రెండు ఈక్వల్గా ఉంది. ఫైండ్ బి వాల్యూ అంటే రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఫంక్షన్లో నుంచి మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాడు, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇస్ ద సర్జంక్షన్, డిఫైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్, దెన్ ఫైండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, ఏ టు ఫంక్షన్ అనేది సర్జంక్షన్ అంటున్నాడు. సో ఇక్కడ సర్జంక్షన్ అంటే రేంజ్ కోడొమైన్ అనేది రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని సర్జంక్షన్ అంటాం. ఇక్కడ కింద చూసినట్లయితే ఏ బి రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు. ఏలో 1,2 అనేది డొమైన్ అవుతుంది, ఏ బి అనేది కోడొమైన్ అవుతుంది. మనం ఏ నుంచి 1 టు ఏ 2 టు బి. సో బిలో ఉన్న రెండు వాల్యూస్కి ఏ నుండి రిలేషన్ ఉంది కాబట్టి అప్పుడు రేంజ్ కూడా ఏ బీనే అవుతుంది. సో ఇక్కడ రేంజ్ కోడొమైన్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది సర్జంక్షన్ అవుతుంది. అక్కడ మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్ ఇచ్చాడు. ఏ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి కాస్ వాల్యూస్ ఏమొస్తున్నాయి, కాస్ 0 ఈజ్ ఈక్వల్ 1, కాస్ 45 ఈజ్ ఈక్వల్ 1/√2, కాస్ 90 ఈజ్ ఈక్వల్ 0, 270 ఈజ్ ఈక్వల్ 0. ఇదే బి వాల్యూ అవుతుంది, ఇదే రేంజ్ అవుతుంది. సో రిమైనింగ్ ప్రాబ్లం కూడా సేమ్. సో రేంజ్ కోడొమైన్ అనేది రెండు ఈక్వల్గా ఉంది. ఫైండ్ బి వాల్యూ అంటే రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు.